హాయ్ ఫ్రెండ్స్, హై ప్రోటీన్ ఫుడ్ అండి. సోయా చంక్స్తో బిర్యానీ. సోయా చంక్స్ బిర్యానీ యాక్చువల్గా మనకు సింగిల్ బాక్స్ ఐటమ్ కూడా బాగుంటుంది కదా, లైక్ లంచ్ బాక్స్ కానీ పిల్లలకి ఇవ్వడానికి కానీ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. చూడండి, దానికి ఏంటంటే మనం అలా సోయాని కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉడికించుకుని స్ట్రెయిన్ చేసి ఉంచుకోవాలండి. అలాగే ఒక బాణీ పెట్టుకుని ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా క్యాజు, పిల్లలకి కదా కొద్దిగా జీడిపప్పు అది ఎక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలండి. నేను చూపించిన విధంగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా చిన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా సాల్ట్ అండి, అలాగే గరం మసాలా మెయిన్ ఏంటంటే కొంచెం చూడండి పువ్వు, చెక్క, అలాగే ఇలాచి, ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత, మరి సోయా అంటే మెయిన్ అంటే చప్పగా ఉంటుంది కదా, అందుకని ఖచ్చితంగా బిర్యానీ మసాలా అలాగే ఎర్రకారం రెండు వేసుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఈ రెండు యాడ్ చేసుకుని కొద్దిగా వేయించుకుంటే బాగుంటుందండి. అలాగే అందులోకి కొద్దిగా బఠానీ వేసుకున్న తర్వాత ఇందాకలా ఉడికించుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి సోయా చంక్స్కి కొంచెం పట్టేలాగా మొత్తం ఈ మసాలా కానీ కారం కానీ సాల్ట్ కానీ అన్నీ పట్టేలాగా కొద్దిగా అలా వేయించుకోవాలండి. వేయించుకున్న దానిలోకి ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్. అదే బిర్యానీ రైస్ అయితే 1.5 కప్ వాటర్ సరిపోతుందండి. నేను ఈవేళ మామూలు రైస్తోనే చేస్తున్నాను. దానికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఆ వాటర్ మెయిన్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యం యాడ్ చేసుకుంటే ఎప్పుడు చెప్తుంటాను కదా, విడివిడిగా వస్తుందండి రైస్. అసలు బిర్యానీ రైస్ మామూలు రైస్ చేసామో తెలియకుండా ఉండాలంటే కనుక మెయిన్ ఏంటంటే వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం కూత పెట్టుకుంటే కనుక చక్కగా ఉడుకుతుందండి. దీనికి 2 కూతలు అయితే సరిపోతుంది, ఎందుకంటే సోయా చంక్స్ కూడా ఆల్రెడీ ఉడికిపోయి కదా, అందుకని దానికి ఇలాగా వెయిట్ పెట్టుకుని మనం 2 కూతలు రానిచ్చేస్తే కనుక చక్కని సోయా చంక్స్ బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. పిల్లలకి ఇలాగా లంచ్ బాక్స్ ఐటమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. దీనిలోకి వేళ నా దగ్గర కొత్తిమీర లేదండి, వేడి మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం జస్ట్ కుక్కర్లో మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలిపి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. రైతా చాయిస్ అండి. నచ్చని వాళ్ళు ఉత్త పెరుగుతో కూడా తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ సోయా బిర్యానీ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. మంచి ఆరోగ్యకరమైన సోయా చంక్స్ రైస్ మీరందరూ కూడా ట్రై చేసి తప్పకుండా నాకు ఒక కామెంట్ పెట్టండి.